ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో డే 2 ఇన్ మాంటెనెగ్రోలో మేము ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామో ఈ వీడియోలో మీకు చూపిస్తాము. ఈరోజు మనం మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మాంటెనెగ్రోలో ది మోస్ట్ బ్యూటిఫుల్ కోస్టల్ టౌన్ అయిన పెరాస్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఈ టౌన్ విజిట్ చేయమని కూడా మా డ్రైవరే మాకు సజెస్ట్ చేశారనమాట. ఎందుకంటే తను ఆల్రెడీ మాంటెనెగ్రోలో ఉన్న సిటిజనే కాబట్టి. కార్స్ అక్కడ ఎంట్రన్స్లోనే ఆపేస్తారనమాట. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి టౌన్ చూడటానికి. సో లెట్స్ వాక్ టుగెదర్. అసలు ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత పీస్ఫుల్గా ఉందో మీరే చూడండి. అసలు ఒకవైపు కొండలు, ఒకవైపు సీ, ఒకవైపు చెట్లు, అండ్ బ్యాక్గ్రౌండ్లో అసలు పక్షుల సౌండ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. యాక్చువల్గా మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే మేము ఆల్మోస్ట్ బోట్ ట్రిప్ బుక్ చేసుకున్నాం అనమాట. స్పీడ్ బోట్ ట్రిప్ అంటే అవి కొన్ని ప్లేసెస్ అండ్ ఐలాండ్స్ని కవర్ చేస్తాయి. సో అది ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ బోట్ అనే టైంకి వాళ్ళు ఎక్కే ముందు ఏం చెప్పారంటే బ్లూ కేవ్స్కి వెళ్ళడం లేదు, ఎందుకంటే వెదర్ బాగాలేదు. సో అక్కడి వరకు మనం వెళ్ళలేము, వెళ్ళిన బ్లూ కేవ్స్ అంతగా కనిపించవు మీకు అని చెప్పినారు. చెప్తే సో మేము వచ్చిందే బ్లూ కేవ్స్ చూడడానికి స్పెసిఫిక్గా బుక్ చేసుకున్నాం మేము. సో అది అంతా చూడకపోతే వర్త్ కాదు కదా విజిటింగ్ అని చెప్పేసి, వద్దు మేము నెక్స్ట్ డేకి మేము షెడ్యూల్ చేసుకుంటాము, రేపు వెళ్ళొచ్చా అని అడిగితే వెళ్ళొచ్చు అన్నారు. సో మనం ఈరోజు 12 o'clockకి మన బోట్ ట్రిప్ ఉన్నది. సో 12 o'clockకి కదా. సో మేమేమనుకున్నాము మార్నింగే స్టార్ట్ అయిపోయి ఫస్ట్ పెరాస్ట్ అనే ఈ కోస్టల్ టౌన్ని విజిట్ చేద్దాము అని అనుకున్నాం. ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ టౌన్స్లలో మాంటెనెగ్రోలో ది మోస్ట్ బ్యూటిఫుల్ టౌన్ అనమాట. సో ఇది ఖచ్చితంగా వెళ్ళండి, ఇది వర్త్ విజిటింగ్. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెస్టారెంట్స్ ఉంటాయి అని చెప్పి మా డ్రైవర్ చెప్పిండు. సో మేము మార్నింగ్ అయితే ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో స్టార్ట్ అయిపోయాం ఫస్ట్. ఇలా నడుస్తూ ఇక్కడ ఈ బ్యూటిఫుల్ వ్యూస్ చూసుకుంటూ అసలు నడిచిన ఫీలింగే రాదు మీకు నడుస్తుంటే. ఈ టౌన్లో మీరు విజిట్ చేయడానికి చర్చెస్, మ్యూజియంస్ ఉంటాయి. అవి ఆఫ్టర్ 10 సంథింగ్ ఓపెన్ అవుతాయి అన్నమాట. మేము వెళ్ళినప్పుడు అయితే అసలు ఓపెన్ కూడా లేకుండే, 10-10:30 కల్లా ఓపెన్ చేస్తాము అని చెప్పినారనమాట. సో సీజన్ టైంలో వచ్చారనుకో ఫుల్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే లైక్ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు వచ్చారనుకో ఫుల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇది మ్యూజియం అనమాట, ఓపెన్ లేకుండే మేము వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి. సో మీరు మ్యూజియంస్ కానీ చర్చెస్ కానీ విజిట్ చేయాలనుకున్నారనుకో మంచి ప్లేస్ అన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఫిషింగ్ కూడా చేయొచ్చు సమ్మర్లో అయితే. సో బోటింగ్స్ ఉంటాయి, చాలా బాగుంది ప్లేస్. మెయిన్గా వచ్చేసి ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి. అబ్బా అసలు ఆఫ్ సీజన్ టైంలోనే ఎంత బాగా అనిపించిందంటే, ఇంకా మనం సీజన్ ఉన్న టైంలో వచ్చినప్పుడైతే అసలు ఎంత అమేజింగ్ అనిపించిందో నాకైతే. సీ సైడ్ కూర్చొని మీరు ఫుడ్ తింటూ ఉంటే ఫిషెస్ వస్తున్నాయి, డిఫరెంట్ కలర్ ఆఫ్ ఫిషెస్ కనిపిస్తున్నాయి మనకి. బర్డ్స్, కొందరు ఫిషింగ్ చేస్తున్నారు. ఈ స్పాట్ అయితే నా మైండ్లో నుంచి ఇంకా పోవట్లేదు, అంత బ్యూటిఫుల్గా ఉండే. సో మనం అక్కడ స్టార్టింగ్ నుంచి వాక్ చేసుకుంటూ వస్తే ఇది ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్లో ఉంటుంది ఈ స్పాట్. సో ఇక్కడ మేము ఒక 15-20 minutes అలా స్పెండ్ చేసాము, ఎందుకంటే అసలు ఎవ్వరూ లేరు, అంత ప్రశాంతంగా ఉంది. సో యాక్చువల్గా రెస్టారెంట్ ఉంటుందేమో ఇక్కడ, రెస్టారెంట్ వాళ్ళు ఇంకా సెటప్ చేస్తున్నారు అనమాట. సో అవన్నీ టేబుల్స్ అవన్నీ సెట్ చేస్తున్నారు. అంటే ఇది సీజన్ కాదు కాబట్టి లేకుండే. సో సీజన్ స్టార్ట్ అవ్వగానే నాకు తెలిసి ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది ఈ స్పాట్.
ఇవి భయపడుతున్నాయి రావడానికి. ఏ ఫిషెస్ చూస్తున్నావు? పెద్ద పెద్ద ఫిషెస్ వస్తున్నాయి. అదే అన్నిగానం ఫిషెస్ వచ్చినాయి. చిన్న చిన్న మొక్క పట్టుకొని పోతున్నాయి ఒకటి. అవి ఫుడ్ వేస్తాయని వస్తున్నట్టు వీటి వరకు వస్తాయేమో చూద్దాం నానే. ఎంత బాగున్నాయి చూడ ఫిషెస్ కూడా. ఇక్కడ ఒక 200 years బ్యాక్ వచ్చిన ఎర్త్ క్విక్ డ్యామేజ్ అయిపోయిన బిల్డింగ్స్ ఇవి. సో అయినంత మటుకి రీస్టోర్ చేసారు, కానీ కొన్ని అలాగే వదిలేశారు అనమాట. Now the most awaiting thing of my vacation is this ride. మాంటెనెగ్రో విజిట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ రైడ్ని మాత్రం మిస్ అవ్వకండి. సో ఈ రైడ్ వచ్చేసి టూర్ వచ్చేసి బ్లూ కేవ్స్ టూర్ అంటారనమాట. సో మీరు ఎక్కడైనా దీని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఏ పోర్ట్ దగ్గరకైనా, ఏ ఓల్డ్ టౌన్లోనైనా మనకు కనిపిస్తాయి, కొట్టూరులో కానీ పెరాస్లో కానీ. సో అక్కడికి వెళ్ళి బుక్ చేసేసుకోవడమే. వాళ్ళు ఫ్యూ స్లాట్స్ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ 9 o'clock, 12 o'clock, 3 o'clock అండ్ సమ్ 6 o'clock, అట్లా 6 o'clock, 4 o'clock ఉంటుందన్నమాట. సమ్మర్లో అయితే 6 o'clock ఉంటుండొచ్చు, ఎందుకంటే స్టిల్ డే టైం ఉంటుంది కాబట్టి. కానీ వింటర్లో అయితే నాకు తెలిసి 12 o'clock, 3 o'clock క్లోజ్ అయిపోతాయి, అంటే లాస్ట్ ట్రిప్ ఉంటుందన్నమాట. ఈ రైడ్లో వచ్చేసి ఒక 5-6 స్పాట్స్ మనకి కవర్ అవుతాయి. అందులో ఒక 2-3 స్పాట్స్ మనం దిగి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. మిగతావి మనం దూరం నుంచి చూడొచ్చు అనమాట. ఇప్పుడు మన ట్రిప్లో ఫస్ట్ స్పాట్ అయిన ఆర్ లేడీ ఆఫ్ ద రాక్స్కి మనం రీచ్ అయిపోయినాము. సో ఈ ఆర్ లేడీ ఆఫ్ రాక్స్ హిస్టరీ ఏంటంటే, ఇది ఒక మ్యాన్మేడ్ ఐలాండ్. సో ఇక్కడ కొన్ని 100 ఏళ్ల క్రితం 1452లో ఒక ఇద్దరు బ్రదర్స్ అనేటోళ్ళు సేలింగ్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి ఒక వర్జిన్ మేరీ పెయింటింగ్ దొరికిందనమాట ఈ వెరీ స్పాట్లో. వాళ్ళు దేవుని పెయింటింగ్ కదా అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి ఒక చర్చ్లో పెట్టుకున్నారనమాట. కానీ అది వెరీ నెక్స్ట్ డే అక్కడ నుంచి మాయమైపోయి మళ్ళీ సేమ్ స్పాట్లోకి వచ్చేసింది అనమాట. మళ్ళీ వెతికితే వాళ్ళకి మళ్ళీ ఇక్కడే దొరికింది. మళ్ళీ సేమ్ అలా ఒక 2-3 times రిపీట్ అవుతూ ఉంటుంటే సేమ్ మళ్ళీ వేరే అదే స్పాట్కి వచ్చి మళ్ళీ అక్కడే ఉండిపోతుంది ఆ పెయింటింగ్. సో ఇదేదో సంథింగ్ పవర్ఫుల్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఒక చర్చ్ బిల్డ్ చేద్దాము అని చెప్పేసి ఒక మ్యాన్మేడ్ ఐలాండ్ క్రియేట్ చేసిరు. అప్పటి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్క బోటు ఇక్కడ ఒక రాయిని తెచ్చి వేయడం మొదలెట్టారు. సో ఈవెన్ ఇక్కడ ఒక పెద్ద పెద్ద షిప్స్ కూడా ఈ ఐలాండ్ని క్రియేట్ చేయడానికి ముంచేశారనమాట. సో ఇంకా స్టిల్ కింద చాలా ఓల్డ్ షిప్స్ ఉన్నాయంట. ఇక్కడ లోకల్స్ స్టిల్ ప్రతి సంవత్సరం July 23rd ఈ ఐలాండ్ దగ్గరికి వచ్చి కొన్ని రాళ్ళు డ్రాప్ చేస్తారంట. యాజ్ ఎ ట్రెడిషన్గా స్టిల్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. తిరిగి బోట్ ఎక్కేసిన తర్వాత తిను వన్ ఆఫ్ ద టూరిస్ట్ అనమాట, మాలాగానే. నేను బోట్ నడపొచ్చా అని అడిగింది డ్రైవర్ని. సో తను పర్లేదు అని చెప్పి ఎలా నడపాలి అన్నీ చూపించాడు అనమాట. తను లిటరల్లీ 20 minutes నెక్స్ట్ స్పాట్ వరకు తానే నడిపించింది మొత్తం ఆ బోట్ని. ఇంకా పక్కన వేరే బోట్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు పోటీగా నడిపారు వీళ్ళు పక్క పక్కన. సో చాలా ఎంజాయ్ చేసినాము ఈ రైడ్ అయితే మేము. మా బోట్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో
తనైతే చాలా చాలా అసలు ఆ రైడ్ని చాలా ఎంజాయబుల్గా తీసుకెళ్ళిండు అనమాట. అండ్ బోట్లో మీకు ఫుల్ లౌడ్ మ్యూజిక్ పెట్టి మంచి ఎంజాయ్ చేస్తూ తీసుకెళ్తారు. సో బోర్ అయితే కొట్టదు. ఆ ఊరికే ఒక 3 hours అలాగే కూర్చోవాలా అని ఉండదు. మంచి మ్యూజిక్ ప్లే చేస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. డ్రైవర్ మంచిగా స్పాట్కి తగ్గ మ్యూజిక్ మంచిగా ప్లే చేస్తుండే అనమాట ప్రతిసారి ఎంటర్ అయ్యేటప్పుడు. బట్ యూట్యూబ్లో మనకు తెలిసిందే, ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నా కూడా వీడియోలో మళ్ళీ కంటెంట్ క్లెయిమ్లు అది ఇది అని ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి నేను ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని తీసేసి అప్లోడ్ చేస్తున్నా. ఇది సెకండ్ స్పాట్ అయిన సబ్మెరీన్ టనల్. సో ఇది 1970s కోల్డ్ వార్ అప్పుడు యూగోస్లావ్ నావీ బిల్డ్ చేసారు అనమాట. ఇది ఒక కొండలోనే టనల్ లాగా చేసి ఇక్కడ సబ్మెరీన్స్ని రిపేర్స్ కానీ స్మాల్ వార్షిప్స్ని కానీ హైడ్ చేయడం అలాంటివి చేస్తుండేనంట. సో ఎప్పుడైతే 1990s యూగోస్లావియా డివైడ్ అయిపోయిందో, అంటే డిఫరెంట్ నేషన్స్గా డివైడ్ అయిపోయిందో, సో అప్పటి నుంచి దీని వాడకం కానీ మెయింటెనెన్స్ కానీ తగ్గిపోయింది. సో అప్పటి నుంచి ఇది కొంచెం టూరిస్ట్కి అట్లీస్ట్ ఒక సబ్మెరీన్ టనల్ విజిట్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి టూరిస్ట్ని అలో చేస్తున్నారు విజిట్ చేయడానికి. ఈ టనల్ ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే ఆ రాక్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన అది యాక్చువల్గా దీని డోర్ అనమాట, ఈ టనల్కి డోరు. సో ఆ రాక్స్ అన్నీ ఫేక్ రాక్స్ అనమాట. సో వన్స్ ఇది ఒకవేళ క్లోజ్ ఉన్నదనుకో ఆ మౌంటైన్లో కలిసిపోయేటట్టు మిలిటరీ వాళ్ళు దీన్ని అలా బిల్డ్ చేశారు. సో అవి ఒరిజినల్ స్టోన్స్ అయితే కాదు. ఎవరైనా శాటిలైట్ త్రూగా చూసినా కూడా అది ఒక కొండలాగానే కనిపిస్తుంది తప్ప అక్కడ ఒక సబ్మెరీన్ టనల్ ఉన్నట్టు కనిపించదు అనమాట. ఎవరైనా స్పై ప్లేన్స్ కానీ ఎవరు స్పాట్ చేయకుండా దాన్ని అలా బిల్డ్ చేశారనమాట వాళ్ళు అప్పట్లో ఆ మిలిటరీ వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ లెఫ్ట్ సైడ్లో కనిపించేది వన్ ఆఫ్ ద పెద్ద పోర్ట్ అనమాట. సో దాని పక్కనే ఉన్న ఈ విల్లాస్ అన్నీ ఏంటంటే బీచ్కి ప్రైవేట్ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో ఆ విల్లాస్ లిటరలీ సీజన్స్లో అయితే కొన్ని లక్షల రూపాయలు ఉంటుందంట ఓన్లీ పర్ నైట్. ఇప్పుడు మనం బ్లూ కేవ్స్కి రీచ్ అయిపోయినాము. సో ఫస్ట్ మీరు వీడియో చూసేయండి, తర్వాత డీటెయిల్స్ చెప్తాం. ఆ యాంగిల్లో కరెక్ట్గా క్యాప్చర్ అయినట్టు నాకు అనిపించలేదు. సో అందుకనే నేను ఈ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మీకు కనీసం బెటర్గా కనిపిస్తుందేమో అని చెప్పేసి. ఈ బ్లూ కేవ్స్ని మాత్రం ఎక్స్పీరియన్స్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి. ఇది వర్త్ విజిటింగ్ అనమాట. ఒకవేళ మీరు మాలాగా అంటే సీజన్ స్టార్టింగ్లో వెళ్తే కనుక అది బెస్ట్ టైం అంట నేను. అసలు ఎవరు క్రౌడ్ ఉండరు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. సీజన్లో వెళ్తే మాత్రం ఘోరంగా జనాలు ఉంటారు. సో చాయిస్ ఈస్ యువర్స్. మీకు యాక్టివిటీస్ ఎక్కువ కావాలి అని అనుకుంటే సీజన్లో వెళ్ళండి. లేదు మాకు కొంచెం పీస్గా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కొంచెం ప్రశాంతంగా చూసేటట్టు ఉండాలి అని అనుకుంటే ఇలా బిగినింగ్ ఆఫ్ ద సీజన్లో వెళ్ళండి. అండ్ కమింగ్ టు దిస్ బ్లూ కేవ్స్, మీరు యాక్చువల్గా ఇక్కడికి ఇలా మాలాగా షేర్డ్గా స్పీడ్ బోట్ బుక్ చేసుకోవచ్చు, లేదా పర్సనల్గా ఓన్లీ మీ మటుకే ప్రైవేట్గా స్పీడ్ బోట్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మేము సీజన్ లేని టైంలో వచ్చాము కాబట్టి మాకు ఎంత అంటే ఎవ్వరు లేరు ఈ కేవ్స్లో ఇప్పుడు. సో జనరల్గా అయితే మీరు సీజన్ ఉన్నప్పుడు వస్తే మాత్రం ఒక 5-6 బోర్డులు మినిమం తక్కువలో తక్కువ ఉంటాయి. అవి కూడా పెద్దవి ఉంటాయి. అండ్ పీపుల్ స్విమ్ చేస్తూ ఉంటారు. మీరు స్విమ్ కూడా చేయవచ్చు ఇక్కడ. ఒకవేళ వాటర్ టెంపరేచర్ నార్మల్గా ఉందనుకోండి, మీరు ఇక్కడ స్విమ్ కూడా చేయవచ్చు. కానీ మ్యాక్సిమం చాలా మటుకు చల్లగానే ఉంటుంది సమ్మర్లో తప్పితే. ఈ బ్లూ కేవ్స్ టికెట్ కాస్ట్ వచ్చేసి మాకు పర్ పర్సన్ 40 pounds పడింది. సో ఒకవేళ మీరు ప్రైవేట్గా బుక్ చేసుకోవాలి, ఓన్లీ మా 2 personsకి ఓన్లీ ప్రైవేట్ స్పీడ్ బోట్ కావాలి అని అనుకుంటే పర్ పర్సన్ 150 above 150 pounds కంటే ఎక్కువ పడుతుంది అనమాట.
సో డిపెండ్స్ ఆన్ ద సీజన్, మళ్ళీ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. సీజన్ ఉన్నప్పుడు ఒకలాగా, సీజన్ లేనప్పుడు ఒకలాగా కూడా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిఫరెన్సెస్ అన్నమాట. మీరు గ్రూప్లో వెళ్ళినా కూడా, ప్రైవేట్గా వెళ్ళినా కూడా మీరు స్విమ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ స్విమ్ కూడా చేయవచ్చు. మీరు కావాలంటే ఆపుతారు. ఎందుకంటే ఈవెన్ మాకు కూడా స్విమ్ చేసే అవకాశం ఉండే. మాతో వచ్చిన వాళ్ళు స్విమ్ చేస్తా అని బట్టలు కూడా తెచ్చుకున్నారు. బట్ వాటర్ చాలా చల్లగా ఉండే, సో ఎవరు స్విమ్ చేయలేదన్నమాట. I wanna give some suggestions or precautions to anyone who wants to do this ride. ఏంటంటే నన్ను చూసి షాక్ అవ్వకండి ఇప్పుడు మీరు. నేను ఫుల్ ప్యాక్ అయి ఉన్నాను. ఎందుకంటే పైన చూస్తే ఎండగా ఉంది వీడియోలో చూస్తే, బట్ ఘోరంగా అంటే ఘోరంగా చల్లగా ఉండే అక్కడ. సో ఎవరైతే ఈ రైడ్కి వెళ్తారో ఖచ్చితంగా కాటన్ క్యారీ చేయండి చెవిలో పెట్టుకోవడానికి, లేదా కోట్స్ క్యారీ చేయండి, ఖచ్చితంగా క్యారీ చేయండి. ఏంటి మీరే ప్యాక్ అయినారు, వేరే వాళ్ళు ఏం ప్యాక్ కాలేదు కదా అంటే, నాకు తెలీదు. అంటే మన వెదరు వేరే ఉంటుంది, వాళ్ళకు అలవాటైన వెదర్ వేరే ఉంటుంది. ఈవెన్ ఏమంటారు అది నడిపే అతను కూడా ఫుల్ ప్యాక్ అయినాడు. ఎక్కే ముందు తను ఏం ప్యాక్ లేకుండే. బోట్ ఎప్పుడైతే తను ఎక్కాడో అప్పుడు ఆల్రెడీ ఆయన క్యాప్ పెట్టుకున్నాడు, ఆల్రెడీ కోట్ వేసుకున్నాడు, ఫుల్ ప్యాక్గా ఉన్నాడు ఆయన నడిపే అతను కూడా. సో మనము అంత చిల్గా వెళ్ళారనుకోండి, మీరు ఏం అవ్వదు అని అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. సో ప్రికాషన్స్ తీసుకోండి. ఎందుకంటే మనం వెకేషన్కి వచ్చేది ఎంజాయ్ చేయడానికి. మనం సిక్ అయిపోయినాము అనుకో, మొత్తం వెకేషన్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో ఈ చిన్న చిన్న ప్రికాషన్స్, జస్ట్ ఒక కాటన్ లేకపోతే మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే చెవికి ఖచ్చితంగా చుట్టుకోండి. ఎందుకంటే ఘోరంగా గాలి తగులుతుంటే చెవిలో నుంచి మొత్తము ఏమంటారు సౌండ్లు వస్తున్నాయి, ఆ గాలి పోయి, అండ్ కళ్ళలో నుంచి నీళ్ళు కారుతున్నాయి. సో మొత్తం ఏమంటారు సీ ఎయిర్కి మొత్తం మనకి పడదు కదా జనరల్గా, మనం ఎప్పుడు తిరగం కాబట్టి. సో ఇది ఒక బేసిక్ ప్రికాషన్ అనుకోండి, నేను చెప్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ అయిన దానికి. మేము ఇద్దరం ఫుల్ ప్యాక్ అయిపోయినాం అనమాట, మా కోట్స్ వేసుకొని. నేనైతే స్కార్ఫ్ మొత్తం చుట్టుకున్నా. అది ఒక్క లేయర్ చుట్టుకున్నా కూడా నాకు అవ్వట్లేదు, 2 layers నేను చుట్టుకున్నా. సో ఇట్స్ జస్ట్ ఎ సజెషన్ ఫర్ యూ గైస్. ఆ మధ్యలో మనం వచ్చేటప్పుడు ఇంకొక స్పాట్ వచ్చేసి మమూలా ఐలాండ్ అని ఉంటుంది. అక్కడికైతే యాక్చువల్గా మనం వెళ్ళడానికి ఉండదు, ఎందుకంటే అది ఆ ఐలాండ్ ఒకప్పుడు పెద్ద ప్రిజన్ ఉండేనంట. బట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని ఒక 5 star 7 star హోటల్గా బిల్డ్ చేసిరంట ఆ ప్రిజన్ని మొత్తం యూజ్ చేయడానికి. సో ఇప్పుడు ఓన్లీ అది ఒక ఏమంటారు ఎక్స్పెన్సివ్ హోటల్ లాగా, ఎక్స్పెన్సివ్ ఐలాండ్ లాగా చేశారు. సో మనకి విజిట్ చేయడానికి అయితే ఉండదు, బట్ మనం పాస్ అవుతున్నప్పుడు చూడటానికి ఉంటుంది అనమాట. మేము యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడే పెరాస్ట్ ఫస్ట్ స్పాట్ ఉంటుండే, బట్ మా గైడ్ ఏం చెప్పిండంటే పెరాస్ట్ వద్దు, ఎందుకంటే అది ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం మంచిగా టైం కావాలి. సో మనం ఫస్ట్ ఇవన్నీ ఫినిష్ చేసుకొని నేను పెరాస్ట్కి తీసుకొస్తాను. సో మీరు కావాలంటే అక్కడ ఒక 15-20 minutes టైం ఎక్కువ స్పెండ్ చేయండి అనేసి అనిండి. మేమైతే ఆల్రెడీ చూసినాం కాబట్టి మాకేం అంత ఇంట్రెస్ట్ లేదు. మేము ఆల్రెడీ మార్నింగే పోయి చాలా టైం స్పెండ్ చేసేసినాం. బట్ మమ్మల్ని అడిగారు, మాతో పాటు వచ్చిన వాళ్ళు అసలు ఎలా ఉండే ఏంది అని అడిగితే మేము చెప్పినాం అనమాట, చాలా బాగుంది, విజిట్ చేయండి, అసలు 10-15 minutes కూడా సరిపోదు, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి అని చెప్తే వాళ్ళందరూ వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయినారు అనమాట. ఓకే మీరు పెరాస్ట్ తీసుకెళ్తారు కదా, మేము అక్కడ డ్రాప్ అయిపోతాము, మేము కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము అక్కడ అని చెప్పారు. అక్కడ నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకొని మేము మళ్ళీ కొట్టూరుకు వస్తాము అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు అందరూ. సో మేము రిటర్న్ అయ్యాక మేము పెరాస్ట్కి రీచ్ అయినాక అక్కడ నుంచి వీళ్ళందరూ దిగిపోయాక మేమిద్దరం మాత్రం బోట్లో మళ్ళీ రిటర్న్ కొట్టూరుకు వచ్చినాం అనమాట. అందరు దిగిపోయినాక ఇంకా మా ఆయన కొద్దిసేపు రిలాక్స్ అయ్యిండు. ఆ తర్వాత నేను కూడా బోట్ నడపొచ్చు కదా ఒకసారి అని చెప్పి వెళ్ళి అతన్ని అడిగితే నడుపుకో అనేసి బోట్ ఆయన చేతిలో పెట్టేసిండు. మొత్తం ఎవరు లేరు, మొత్తం సముద్రం అంతా మందే అన్నట్టు మా ఆయన మొత్తం బోట్ ఇటు తిప్పి అటు తిప్పి ఏదో పెద్ద తీసుకెళ్ళిపోయిండు, కొట్టూరు వరకు నడిపించిండు అనమాట. మమ్మల్ని రైడ్కి తీసుకెళ్ళిన గైడ్కి మాత్రం మస్తు క్లాప్స్ కొట్టాలి.
చాలా మంచిగా తీసుకోయిండు, చాలా మంచిగా ఎంజాయ్ చేయించిండు అనమాట. అందరిని ఎంకరేజ్ చేసిండు మాట్లాడడానికి అని. ప్రశాంతంగా తీసుకెళ్ళి ప్రశాంతంగా తీసుకొచ్చిండు. సో ఇలాంటి వాళ్ళు మనకి మన రైడ్ని ఎంజాయ్ చేసేటట్టు చేసే వాళ్ళకి మీకు నచ్చితే మీరు టిప్ ఇవ్వండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్కి మనం ఇది చూపించే ఒక అప్రిసియేషన్ ఇది, అంతే. రిటర్న్ వచ్చాక ఇంకా డిన్నర్ చేసేసి బీచ్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం అనమాట. ఆల్మోస్ట్ 5-6 అవుతుంది అప్పటికి టైము. సో సన్సెట్ చూసేసి రూమ్కి వెళ్ళిపోయాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ డే 2 ఇన్ మాంటెనెగ్రో. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇది నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.